ఆశయ అయ్యా ఏంటి ఆఫీస్ ఇలా వెలిగిపోతుంది? ఎవరికన్నా ప్రమోషనా లేక మన బాస్ కి ట్రాన్స్ఫరా? అదే నేను చెప్తాను సార్. చెప్తే సస్పెన్స్ పోతున్నా. 10 కొట్టేసరికలా చూడండి, మన ఆఫీసులో గడియారంతో పాటు అందరి గుండెలు ఆగిపోతాయి. ఛా. ఉండండి. హలో, నా పేరు స్వప్న సుందరి. I see. యు డిడ్ంట్ సీ. నువ్వు అసలు నన్ను చూడనే లేదు. నేనొచ్చింది స్వప్న సుందర్ని స్వర్ణమంజర్ని చూడటానికి కాదు, ఆఫీస్ ఫైల్ చూడటానికి. ఫైల్స్ లో ఏముంటుంది? అయిపోయిన ఖర్చు, రాబోయే బడ్జెట్ తప్పితే మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి అనేవాడు రావు గోపాలరావు. అలాంటి వెకిలి వేషాలు నాకు రా. అంటే నువ్వు ఋషివా సన్యాసివా? మనిషిని. నువ్వు నాకు నచ్చావా? నువ్వు నాకు నచ్చలేదు. అబ్బా, పిచ్చెక్కిపోతుంది నీ పొగరు చూస్తుంటే. మాటలతో నీ గుండె తూట్లు పొడుస్తున్నావు. నీలాంటి వాడితో మ్యాట్నీలకి మార్నింగ్ షోలకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో వెళ్ళు. ఏది వీళ్ళ సొల్లుగా చిల్లర వెదవులు. సర్లే, ఇవాళగా బోని. రాత్రికి నీ కళ్ళకొస్తా. అసలే నా పేరు స్వప్న సుందరి. బాయ్. ఏం తెచ్చారా? ఇదిగో చింతకాయలు, జాంకాయలు, ఇదిగో మామిడికాయలు. వీటికి ఇంకా టైం ఉందిరా. ఇదిగో ఉప్పు కారం. అది సరేగానక్క, నువ్వేం తెచ్చావు? కత్తి ఇటివు. ఏంట్రా విషయాలు? మరి మీ ఇంట్లో నీ నెత్తి మీద కాపురం పెట్టాడంటున్నావు కదా, ఏమన్నా కలిపావా? లొంగేలా లేడ్రా. కండలు గిండలు మాత్రం గంగిరెద్దులా పెంచాడు కానీ వాడొట్టి బెదురుగొడ్డు. దొంగ తిరుగుడొద్దు, వాడిని భావం చేయాలనుందా? మరి అంతే కదరా. అలాగా అయితే ఇందా, నీ కోసం నేను తెచ్చాను ఒక అద్భుతమైన మందు. ఏం మందు? వశీకరణ మందు. అక్క, కరణం గారింట్లో కొట్టుకొచ్చా. ఈ దండలో కలిపి 2 ముద్దలు బావకు పెట్టావనుకో, బావ నీకు 20 ముద్దులు పెడతాడు. వా, ఇలా పట్టుకో, ఇలా ఇవ్వు. ఈ దెబ్బతో మా ప్రేమ లైలా మజ్ను, దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, సలీం అనార్కలి. ఏడ్చినట్టుంది. అన్నీ ఏడుపుగొట్టు ప్రేమ కథలే. మీది సరికొత్త ప్రేమ కథ కావాలి. రాణి రామకృష్ణ, కొంచెం నాన్ సెన్సు, కొంచెం న్యూ సెన్సు కలిపి మంచి రొమాంటిక్ స్టోరీ కావాలి. సరే, దీవించండి. శీఘ్రమే కక్కు ప్రాప్తిరస్తు. అదేం దీవించడవరా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నారు కదా. నిజమే, దానికే ట్రై చేస్తా. ఫాలో మీ. ఏంటి రాణిగారు రాజమార్గంలో రాకుండా దొడ్డిదారిన దొంగదారిన వచ్చారు? అదే 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 లేదు. మీరు మగాడియుండి ఆడవాళ్ళ కన్నా అద్భుతంగా వండుతారని మా ఫ్రెండ్స్ కి చెప్తున్నా. ఏరా? అవును బావా. ఒట్టి వాసన చూస్తే ఏం లాభం? 2 నిమిషాల్లో అదిరిపోయి ఎగ్ బిర్యానీ చేసి పెడతాను, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి. వెళ్ళండి. బాగుంది కదా?
బాత్ హై అద్దరు కొట్టేశావు బాస్. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిన్ను కట్టుకుంటే కడుపు నిండా పెడతాం. ఏంటి గడ్డ? చూడు రాణి, మీరిప్పుడు తిన్న దాంట్లో మీరే తెచ్చిన వశీకరణ మందు కలిపాను. ఆ ఆ ఒరేయ్, ఏంట్రా ఇది? ఎవరవల్లారా? పదండి, పదండి ముందు. బాసు, రా బాసు. రమ్మంటుంటే ఏంటిది ఇంత రాత్రి వేళ? నువ్వు వండిందంతా మాకే పెట్టేశావుగా. నువ్వేమీ తినలేదు. ఒక్క పూట తినకపోతే మరేం పర్వాలేదు. పెద్ద గొప్పేలే. రా బాసు, నీకోసం పెరుగన్నం తీసుకొచ్చాను. రా. నిజంగా నాకు ఆకలి లేదు. ఆకలి లేదా? కోపమా? లేదంటే అన్నంలో ఏమైనా కలుపుకొచ్చాను అనుమానమా? చచ్చా, అలాంటిదేం లేదు. పోనీ నీకేది ఇష్టమో చెప్పు, అదే తీసుకొస్తాను. చెప్పు బాసు, నీకేది ఇష్టమో అదే ఎంత కష్టమైనా తీసుకొస్తాను. ఏమిటి నవ్వులాటగా ఉందా? ఇదిగో రాణి, నువ్వు వెళ్ళిపో. నువ్వు తినందే నేను వెళ్ళను. చూడు రాణి, నేను ఇక్కడ అద్దెకుంటున్నాను. నువ్వు ఓనర్ గారి కూతురువి. అంతకన్నా మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టుకో. వెళ్ళిపో. ఎవరైనా చూస్తే బాగుండదు. నీకు ఆకలేస్తుందని అన్నం తీసుకొస్తే నన్ను వెళ్ళిపోమంటావా? అయితే నేను వారం రోజులు అన్నం మానేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా రా. చూడు, నిన్ను చూసుకో, నన్ను చూసుకో. నువ్వు నా కంటికి ఎలా కనిపిస్తున్నావు తెలుసా? ఎలా? చంటి పిల్లల. ఏమిటి? నేను చంటి పిల్లలా కనిపిస్తున్నానా? నా కళ్ళు చూడు, నా ముక్కు చూడు, నా పెదాలు చూడు, టోటల్ నా ఫేస్ చూడు. నా వయసు ఎంతో తెలుసా? హాట్ 16. హలో బాసు. ఏంటి చీరల చుట్టుకొచ్చావు? బాసు, ఏమిటి నిన్న రాత్రి ఏం చెప్పావు? నేను చిన్న పిల్ల లా ఉన్నానా? ఇప్పుడు నేను పెద్ద మనిషిలో ఉన్నానా? అబ్బో, అదిరిపోయింది. పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు. ఈ నేళ్ళు వచ్చే చీర కట్టుకోవడం రాదు? అవును, నాకు కట్టడం రాదు. ఇప్పుడు నువ్వే కట్టు. రామరామా. ఇలాంటి సమయాల్లో రామరామ కాదు, కృష్ణ కృష్ణ అని తలుచుకోవాలి. ఏడ్చావులే. ఇలా మనల్ని ఎవరైనా చూస్తే ముందు నా శీలాన్ని శంకిస్తారు. మరేం పర్వాలేదు, పర్మిషన్ తీసుకునే కడదు గాని. నాన్నా, నాన్నోయ్, బాసు నాకు చీర కడతాడంట, కట్టించుకోమంటావా? కట్టించుకో తల్లి. విప్పుతానంటే తప్పు గాని కడతానంటే మంచిదేగా. చూసావా బాసు, ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా? ఇండియాలోనే కాదు, ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడు, నీలాంటి కూతురు ఉండదు. కడతావా లేదా? కట్టు బాసు. చూస్తావా? ముందు చీర చుట్టూ తిప్పాలి, తర్వాత ఈ కుచ్చిళ్ళు బొట్లో తోపాలి. సారీ సార్, వీళ్ళలో ఎవరు మా మావయ్యను కొట్టారో తెలియట్లేదు. అదేమిటి, నిన్న స్పష్టంగా చూశాను, గుర్తుపట్టగలను అన్నావు. నిజమే సార్, ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఉంది. అంతా ఒకేలా ఉన్నారు. భలేదానివి, అనవసరంగా టైం వేస్ట్ చేశావు. గో టు యువర్ క్లాసెస్.
రామకృష్ణ 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 రామకృష్ణ. నేను గుర్తుపట్టకుండా వదిలేసింది భయంతో కాదు, మైండ్ ఇట్. అంత మాత్రం చేత నువ్వు ఆనందపడకు. ముందుంది ముసాల పండగ. అది చూద్దాం. బాయ్ ఫ్రెండ్ దొరక్క మేమేడుస్తుంటే వచ్చిన ఛాన్స్ పోగొట్టుకుంటున్నావు. నోరు ముయ్యవే. రామకృష్ణ లాంటి హీరో మాకు దొరుకుంటేనా? అతను మీ దృష్టిలో హీరో అవ్వచ్చు, కానీ నా దృష్టిలో ఎప్పటికీ అతను జీరోనే. అదిగో అటు చూడండి, వస్తున్నాడు మీ హీరో. ఇప్పుడు చూడండి ఎలా ఏడిపిస్తాను. పన్నీవే, ఇది పట్టుకో. మీరెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి. అలాగే. డ్రైవర్, స్టాప్ ద జీప్. ముద్దు గుమ్మలు ఏమిటమ్మాయిలు, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? వాట్ ఇస్ ద ప్రాబ్లం? సార్, మా సరైన కిడ్నాప్ చేసి ఎవరో జీప్ లో తీసుకెళ్తున్నారు సార్. కిడ్నాప్? నేను డ్యూటీలో ఉన్న ఈ ఏరియాలో కిడ్నాపా? ఎవడవాడు? ఎంత ధైర్యం వాడికి? హౌ మెనీ గట్స్? ఆ రాస్కల్ ఇప్పుడే పట్టేస్తాను. సార్, జీప్ ఉందిగా? జీప్ ఉంది కదా, ఫాలో మీ. ఇంకా స్పీడ్ గా పోనీ. మిస్టర్ లొంగిపో, మిస్టర్ లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది. నా మాట మీరు లొంగిపో. మిస్టర్, ఆకాశంగా చెప్తున్నావు, నేను అసలే కర్కోటకుణ్ణి. నా చేతిలో చిక్కావంటే కటకడా పాలవుతావు. లొంగిపో. డ్రైవర్, జాగ్రత్త, రోడ్డు మారేది ఇక్కడ. మిస్టర్ లొంగిపో. మిస్టర్ డ్రైవర్, జాగ్రత్త, పక్కన నీళ్ళున్నాయి. నాకు అసలు జరగన ఉంది. జాగ్రత్త, పక్కన సముద్రం. బాబు లొంగిపో. మిస్టర్ లొంగిపోవయ్యా బాబు. జీపులో పెట్రోల్ అయిపోతుంది. లొంగిపో. ఆ బాబు, స్టాప్ ద జీప్. డ్యూటీలో బెస్ట్ ని, చేజింగ్ లో ఫస్ట్ ని నన్నే ఏమార్చి తప్పించుకోవాలనుకుంటున్నావా? నేనెక్కడ తప్పించుకున్నాను సార్, మిమ్మల్ని చూడగానే ఆపానుగా. చటాప్. పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నాకు తెక్క రేగిందంటే పంబ రేగుద్ది. భలేవారు సార్. పాప ఈ అమ్మాయి దెబ్బలు తగిలి స్పృహత పడుంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నా. కహానీలొద్దు, కమ్ టు ది పాయింట్. అసలు ఈ అమ్మాయిని ఇన్స్పెక్టర్ నేనుండగా హెల్ప్ హెల్ప్ నడుస్తావు ఏమిటి? కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు మొర్రో అని నేను ఏడుస్తుంటే వినిపించుకోరు ఏమిటండి? అవును కదా, కిడ్నాప్. క్షమించండి సార్, తప్పైపోయింది. అమ్మాయి అందంగా ఉందని చేయి పెట్టుకుని లాగాను, ఆ తర్వాత కౌగులించుకున్నాను. అంతేనా? ముద్దు కూడా పెట్టుకున్నావా? కరెక్ట్ సార్. అంతేకాదు, ఏం చెప్పాడో చెప్పాడమండి. ఆ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పేదమ్మా? తప్పు చేసిన వాడే దర్జాగా ఒప్పుకున్నాడు. బాధలో ఆనందం అన్నట్లు. యు ఆర్ లక్కీ ఫెలో. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇంతకీ అసలు విషయం చెప్తారా? డామిట్, ఇదంతా మీరు నమ్ముతున్నారా? అర్థమైందమ్మా, నీ బాధంతా నాకు అర్థమైంది. ఆడపిల్లకు ప్రాణం కంటే విలువైంది మానం. అది పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకోకమ్మా. గుండె నిబ్బరద్దో బతకడం నేర్చుకోమ్మా. పాపో బాబో పుడితే జాగ్రత్తగా పెంచుకో. సార్, నన్ను స్టేషన్ లో వేయండి, కోర్టులో నిలబెట్టండి, పేపర్ హెడ్లైన్స్ లో వేయించి రేడియో టీవీలో అనౌన్స్ చేయించండి. అతను చెప్పిందంతా అబద్ధం. నా మాట వినండి, నన్ను నమ్మండి. ఏంటమ్మా? ఏ గొడవ చేయకండి. అదేంటమ్మా, ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇవాళ నిన్ను రేపు చేశాడు, రేపు నన్ను రేపు చేస్తాడు. సారీ, ఇంకో అమ్మాయిని రేపు చేస్తాడు. ఇక ముందులా జరగకుండా ఈ అరాచకాన్ని ఇప్పుడే అరికట్టాలి. అవును సార్, అరికట్టాలి, వదలకూడదు. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా నేను శిక్ష అనుభవించాల్సిందే. అప్పుడే నాకు మనశ్శాంతి. ఈ అమ్మాయిని మానభంగం చేసి జీవితాన్ని నాశనం చేశారు. పాపం నేను తప్ప ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు? అతను నన్ను పట్టుకోలేదు, ముట్టుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. ఆ పైన ఏమీ జరగలేదు సార్. మీ మీద ఒట్టు.
ఇప్పుడేమంటారు సార్? అమ్మాయి చెప్పిందిగా ఏం జరగలేదని. ఇక మీరు వెళ్ళరండి, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పటిదాకా కిడ్నాప్ అన్నారు, రేప్ అన్నారు. అంతా ఒట్టిదే సార్, మేమిద్దరం ప్రేమించుకున్నాం, సరదాగా చిన్న డ్రామా ఆడాం. డ్రామా ఆడారా? పోలీసులతో జోకులా? నిజంగా జోకే సార్. చూడండి, ఇది రక్తం కాదు, ఇంక్. ఆ. మీరు వెళ్ళిరండి సార్. ఛ, నా కేసులు లేవని వీళ్ళకి కూడా తెలిసిపోయింది. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. డ్రైవర్, ఇన్స్పెక్టర్ తో ఏమన్నారు? మనిద్దరం ప్రేమించుకున్నామని చెప్పాను. నిజంగానా డ్రామానా? నిజమే. అయితే ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రియలీ? రియల్లీ. ఏమిటి పిచ్చుక గోళ్ళు కడుతున్నా? ఇది పిచ్చుక గూడు కాదండి బాబు, ప్రేమ మందిరం. రేపు మన పెళ్ళయ్యాక ఇందులోనే కాపురం. చా, అయితే ఇందులో మన బెడ్రూమ్ ఎక్కడా? అమ్మో, అది అంతఃపురం, అందరికీ కనబడదు. అది సరే గాని కదిలినప్పుడల్లా ఇసుక రాలి ఒళ్ళో పడుతుందేమో. నీకు బొత్తిగా సిగ్గులేదు. ఏం చేస్తాం, ఈ జన్మకింతే. సరే కాని మన పెళ్ళిప్పుడు? వీలైనంత తొందరలోనే. కానీ ఒక్క మాట మా మాయతో చెప్పాలి. ఎందుకంటే తల్లి తండ్రి లేని నన్ను కొడుకు కన్నా ఎక్కువగా పెంచింది ఆయనే. అయితే మన విషయం ఆయనతో చెప్పి ఆ 4 అక్షింతలు ఆయన చేత్తోనే వేసి ఆశీర్వదించమంటాను. ఆయన కాదంటే? ఆయన దేవుడు, మామూలు మనిషి కాడు. దేవుడు మనుషుల్ని కలుపుతాడు.